అంత లెజెండరీ సింగర్గా ఆ టైంలో వెలిగిన టైంలో కుటుంబం కోసం బాగా సంపాదించగలిగారా? సంపాదించారండి. అందరూ ఒకటి చెప్తారు, అంటే అలా చెప్తేనే చూస్తారనుకోండి జనాలు కూడా. ఆయన సినిమాలు తీసి అన్నీ పోగొట్టుకున్నారు, మొత్తం అంతా పోయింది, అది ఇది అని చెప్తారు. కానీ అది ఎప్పుడో మాకు తెలియదు, మేము పుట్టాకైతే కాదు. అది పుట్టాక ఏమి సినిమాలు తీసి పోగొట్టుకోవడం లేదు, అప్పటికి చాలా పీక్లో ఉన్నారు. అవును, మేము పుట్టేసరికి. కాబట్టి మాకు ఆ ఎపిసోడ్ తెలియదు నాన్నగారి లైఫ్లో. డబ్బు లేకుండా కష్టపడడం అన్నది నాకు తెలీదు. పండక్కి కొత్త బట్టలు కొనడం, రొటీన్గా సెలబ్రేషన్స్ ఉండడం, ఊర్లోకి వెళ్ళడం అన్నీ చేసేవారు కాబట్టి మీకు తెలీదు. అంటే మేము ఆ ఇంట్లోనే పుట్టాం. నాన్నగారు చెప్పిన టీ నగర్ ఇంట్లో, ఆ ఇంట్లోనే పుట్టాం. ఇంట్లోనే డెలివరీస్ అన్నీ. ఓ, ఆ రోజుల్లో అంతేగా. అవును, డాక్టరే ఇంటికి వచ్చేదట ఒక ఆమె. అమ్మగారు నాన్నగారు కలిసి ఎలా ఉండేవారంటే వారు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళండి. వాళ్ళు అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. నాన్నగారు ఏంటో డబ్బులు తీసుకురా అని బయటికి రాగానే నాకు డబ్బులు చూస్తే నాకు అసలు ఇది నువ్వే చూసుకో అని చెప్పి నా అమ్మ దగ్గర ఇచ్చేసేవాళ్ళు. అమ్మ మేనేజ్మెంట్ ఇల్లు, అమ్మ దగ్గర నుంచే మాకు కూడా ఉన్నదాంతో తృప్తిగా బతకడం అలవాటైంది. అవును, అది స్త్రీ లక్షణం, అంటే మంచి గృహిణి లక్షణం అని చెప్తారు కదండి. అవన్నీ అమ్మ దగ్గర నుంచే వచ్చాయి. ఊరికినే ఇంత కావాలి అంత కావాలి. అమ్మ పాడేవారా కొంచెం అయినా? అమ్మట ఒక్కసారి, అంటే ఏముంది అమ్మకి పాటలు అవి కాదు, కానీ కాపురానికి వచ్చిన కొత్తల్లో వరలక్ష్మి వ్రతం ఏదో అవుతుంటే మా నాయనమ్మ గారేమో మంగళహారతి పాడు అంటే మంగళహారతులు పాడతారు కదా పల్లెటూళ్ళలో. వస్తే నాన్నగారు వచ్చి బయట నుంచున్నారట. అంటే మా నాయనమ్మ గారు చూసి, ఏంట్రా బయట నుంచున్నా ఏంటి, లోపలికి రా అంటే, కాదే నేను లోపలికి వస్తే నేను కొడుతున్నాను అనుకుంటారు దాన్ని, అందుకని బయట నుంచున్నా అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు మా అమ్మగారు నోరిప్పలేదు అని. ఇప్పుడు వినడానికి ముద్దుగా ఉంది, కానీ అప్పుడు అమ్మ ఎలా ఫీల్ అయి ఉంటారు అని. ఎందుకంటే ఒక లెజెండ్ పక్కన ఉండడం ఒక సామాన్య స్త్రీగా అయ్యో చాలా కష్టం. అంతెందుకండి, మా పెద్దన్నయ్య 2-3 సినిమాలు మ్యూజిక్ చేశాడు. మ్యూజిక్ చేస్తే నాన్నగారికి పాట చెప్పాలి. అది ఎంత కష్టమైన పనో చూడండి. నాన్నగారి చేత పాడించాలా? నాన్నగారి చేత వాడి సినిమాలో పాట పాడించాలి. వస్తాడే మా బావ అనుకుంటా సినిమా, నాకు అలా వేగ్గా గుర్తుంది. అయితే ఇంట్లో తిరుగుతున్నట్టు ఆ నాన్నగారేమో ఇక రేపు రికార్డింగ్ వారం ముందర నుంచి ఎదురు చూస్తున్నారు. వాడు నాన్నగారు వస్తే అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. ఇంక చివరికి అమ్మ దగ్గరికి వెళ్ళి, నీ కొడుకు నాకు పాట చెప్తాడా చెప్పడా అని అడిగారట. అడిగితే అప్పుడు మా అన్నయ్యని పిలిచి, పాట చెప్పరా నాన్నగారికి, పాట చెప్పకపోతే రేపు ఎలా పాడతారు అని అంటే, నాన్నగారు రూమ్లో కూర్చున్నారు, మేమందరం బయట కూర్చుని ఉన్నాం. వాడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన 2 నిమిషాలకి ధోపని పెద్ద చప్పుడిని వినింది. అందరూ పరిగెట్టారు ఇంట్లో. చూస్తే వాడు కళ్ళు తిరిగి పడిపోయాడు భయంతో. అప్పుడు మళ్ళీ నీళ్ళు చల్లి లేపి చేసి, మా నాన్నగారేమో ఇట్లా తలబట్టుకున్నాను, ఇలా కూర్చున్నారు. ఇలా అయితే వీడు ఎలాగని ఆ తర్వాత మళ్ళీ చెప్పాడు అంత. ఎందుకని ఆ ఇన్సిడెంట్ గుర్తుంది నాకు. ఇంత గొప్ప నాన్నకి ఇంత గొప్ప అమ్మకి కూతురు అవడం మీకు ఎంత అదృష్టం అండి. చాలా అదృష్టం. వాళ్ళ ఐడియల్స్, ఆ లెగసీ, ఆ జీన్స్ ముందరే మళ్ళీ రావాలి, ఎక్కడో మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నాను. అవును, అందరూ అదే కోరుకుంటున్నారండి. చివరిగా ఒక విషయం స్పృశించకుండా ఉండలేను. మాస్టారు పాడిన పాటలన్నీ ఒక ఎత్తు అయితే, వారు అమూల్యమైన ఒక సంపదలాగా భగవద్గీత, ఆ తర్వాత గంగాధర్ శాస్త్రి గారు కూడా అద్భుతంగా దాన్ని మళ్ళీ మొత్తం అన్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేసి, అది బాగుంది. భగవద్గీత లాస్ట్లో నాన్నగారు అప్పుడండి మా ఇంట్లో మేడ మీద కవియూర్ పొన్నమ్మ అని ఒక మలయాళీ ఆర్టిస్ట్ రెంట్కి ఉండేవాళ్ళు. ఆవిడ హస్బెండ్ మణి గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. లతా మంగేష్ గారు అప్పటికే భగవద్గీత చేశారు. పెద్దగా పెట్టేవాళ్ళు, పొద్దున్నే 6 గంటలకు పెట్టేవాళ్ళు ఆయన. అది విని అనుకున్నారో ఏమో తెలియదు, నాకు భగవద్గీత చేయాలి
అని వచ్చేసింది ఆయనకి. వచ్చేస్తే అప్పుడు దాని మీద వర్క్ చేయడం మొదలెట్టారు. మాకు స్కూల్లో వచ్చి మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాస్ అని ఒకటి ఉండేది. దాంట్లో మాకు భగవద్గీత చెప్పేవాళ్ళు. పద్మనాభ స్వామి గారని మాకు సార్ అనమాట. ఆయన మాకు భగవద్గీత నేర్పించేవాళ్ళు. మేము ఇంట్లో కూడా చెప్తుంటే మమ్మల్ని పిలిచి అవి చదవమనేవాళ్ళు నాన్నగారు, ఎలా చెప్తున్నాము అని. అది విన్నారు. విని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా సార్ ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర మొత్తానికి భగవద్గీత కంప్లీట్ చేశారు. కానీ అది రిలీజ్ అయ్యే టైంకి నాన్నగారు లేరు. నాన్నగారు పోయిన 1 monthకో 2 monthsకో రిలీజ్ చేశారనుకుంటా విజయవాడలో. అది లవకుశ. అబ్బో, అసలు సంగీత దర్శకత్వం మనం మాట్లాడనే లేదు. లవకుశ సినిమా నాకు భగవద్గీత ఒక ఎత్తు అయితే లవకుశ సినిమానే ఒక ఎత్తు నాకు. అవును, ఎందుకంటే అది 58లో స్టార్ట్ చేసి 63లో రిలీజ్ చేశారట. 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఆ పాటలు సుశీల గారిని లీల గారిని అరగేసి మొత్తం ఆ గొంతులు ఒక్కొక్క పాట ఇప్పటికీ అలా మిగిలిపోయాయి. అంటే అవి ప్రామాణికాలు అయిపోయాయి. ఇప్పుడు ఏ రియాలిటీ షో చూసినా ఆ పాటలు పాడగలిగేవాళ్ళు. సుశీల గారిని కదిపితే ఘంటసాల మాస్టారు నేను ఇలా ఉన్నానంటే ఆయన ఈరోజు నాకు దీనికి ఆయనే కారణం అనేసి వినుడు వినుడు రామాయణ గాథ అంటారు. అవును, ఆవిడ లవకుశ దగ్గరే ఆవిడ మనసు అక్కడ అలా ఉండిపోయింది. అవును, ఎందుకు మొన్న మేము చూపిస్తాను ఇంటర్వ్యూలో ఇలాగే ఇదే మాట చెప్పారు, వినుడు వినుడు. నాకు దాంట్లో అంటే లిరిక్స్ అన్నీ కూడా రాసేయమంటే మొత్తం రాసేస్తాను నేను. అంటే మేకింగ్ ఆఫ్ వీఆర్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ లవకుశ అంట. ఎందుకంటే మేకింగ్ ఆఫ్ లవకుశలోనే మేము పుట్టాం. అది ఆ పాటలు మా ఇంట్లో నేను, రామారావు గారి ఇంట్లో బాలకృష్ణ, మేమందరం అప్పుడు పుట్టిన వాళ్ళమే. ఆయన చూస్తే ఒకవేళ చెప్తాను ఆయనకి కూడా, యు ఆర్ ఆల్సో బై ప్రోడక్ట్ ఆఫ్ లవకుశలో రాముడి క్యారెక్టర్లో ఆయన ఒదిగిపోయి అందులోంచి ఉద్భవించిన బాలకృష్ణ. ఆయన డైలాగ్స్, బాలకృష్ణ డైలాగ్స్ అవన్నీ చెప్తుంటే ఇదంతా లవకుశ నుంచి వచ్చింది అనుకుంటూ ఉంటాను. రామారావు గారు చాలా ఆత్మీయంగా, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా ఏఎన్ఆర్ గారు చాలా ముందరే ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్కి. రామారావు గారు అయితే అక్కడే ఉండేవాళ్ళు, క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి ఆడుకునే వాళ్ళం. పురంధేశ్వరి మేమందరం మా ఇంటికి మా ఎదురుకుండా యు విశ్వేశ్వరరావు గారు అని ఉండే, వాళ్ళ పిల్లలు శాంతి, మంజు. శాంతియే వీళ్ళ కోడలు అనుకుంటా, రామారావు గారి కోడలు. అయితే మా ఇంటి దగ్గర ప్లే గ్రౌండ్ ఉండేది, సోమసుందరం గ్రౌండ్ అని. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి మేమందరం అక్కడికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇన్ని జ్ఞాపకాలు తోడుతూ ఉంటే అన్నీ ఓకే. ఫైనలీ అన్ని సంగీత దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో, అన్ని పాటలలో మీకు చాలా హత్తుకున్న, మాస్టర్ స్టైల్లో మీకు హత్తుకున్న అంశం ఏమిటి? అలాగే మీకు ఎక్కువ ఇష్టమైన పాట? అన్నీ సిచ్యువేషనల్గా గుర్తొస్తాయండి నాకు. చాలా బాధలో ఉన్నానంటే ఓ పాట గుర్తొస్తుంది, అంటే నాన్నగారు ఓదారుస్తున్నట్టే ఉంటుంది. ఏదన్నా లైఫ్లో ఓడిపోతున్నాం అంటే జయమ్మ నిశ్చయమురా, చంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా అంటే అవును వెళ్ళిపోవాలి అంతే, ఇది ఇక్కడ ఆగిపోకూడదు. అలా ఉంటాయి, ఒక్కటి అని చెప్పలేను. ఈ సిచ్యువేషనల్గా గుర్తొస్తాయి పాటలు. ఆ తర్వాత రంగులు రాట్నం పాట అంటే నాకు అది ఆయన ఒకే ఒక పాట రాశారట ఆయన, భుజంగరాయ శర్మ గారు. వెంపటి గారికి ఆయనగా రాశారు ఆ పాట. ఆయన రాసిన పాట నాకు ఎంత ఇష్టమో. ఏ పాటది? కలిమి నిలవదు లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు, నవ్విన కళ్ళే చెమ్మగిల్లగా వాడిన బ్రతికే పచ్చగిల్లగా, ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం. మీనింగ్ఫుల్ సాంగ్ అండి. ఎన్ని సంవత్సరాలైనా ఏ జనరేషన్ కన్నా సరే అది ఒకసారి వినాలి అంతే. வேற லாங்குவேஜஸ்ல பாடவே இல்லையா? நிறைய பாடிருக்காங்களா? தமிழ்ல பாடிருக்காங்க, தமிழ்ல பாடிருக்காங்க, தமிழ்ல தேவதாஸ் சாங்ஸ் எல்லாம் பாடிருக்காங்க. ஆனால் வந்து அந்த எங்களுக்கு అంటే మేము వింటే
నవ్వేవాళ్ళం. ఓహో మీకు నాన్నగారు తమిళ్ రాదు, తెలుగులాగా ఉంది అని అంటూ ఉండేవాళ్ళం. అవును కొంచెం అటు నుంచి వచ్చేసింది